మంత్రి అనుకుంటే ఎవరినైనా పెట్టుకోవచ్చు, ఎలక్షన్ కమిషనర్గా ఎవరినైనా నియమించుకోవచ్చు. అది వాళ్ళ చేతుల్లో పనే కదా. 2024 తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రజలందరూ ఆశ్చర్యానికి లోనైనారు ఆ రిజల్ట్ని చూసి. ఎందుకంటే జనాలు అనుకునింది ఒకటి, ఈవీఎంలు ఇచ్చింది ఒకటి. జనాలు జనరంజకమైన పాలనకు ఓటేస్తే అవి మాయాజాలమై ఈవీఎం ఇంకొక రకంగా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. దానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి చెడ్డీ వేసుకునే చిన్నపిల్లోడు కాడి నుంచి మంచాన పడిన ముసలోడిని అడిగినా కూడా ఇదే విషయం చెప్తారు. ఆశ్చర్యం. ఎందుకంటే అంతకుముందు 2 చోట్ల పోటీ చేసి కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి వ్యక్తి, ఒక పార్టీ నాయకుడు 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 కొట్టడం అనేది ఒక ఆశ్చర్యం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి ఎప్పుడూ లేదు ఆ ట్రాక్ రికార్డ్.